ఈ రోజు మనం ఏ స్కిన్ కండిషన్స్ కి ఎట్లాంటి మాయిశ్చరైజర్స్ యూజ్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మాయిశ్చరైజర్స్ అసలు ఎందుకు వాడతాం? యూజువల్లీ కీప్ యువర్ స్కిన్ హైడ్రేటెడ్. మనకి మాయిశ్చరైజర్స్ లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి స్కిన్ బ్యారియర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. స్కిన్ ఎలర్జీస్ కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. స్కిన్ హైడ్రేటెడ్ గా ఉంటుంది. అంటే వీ కెన్ డిలే ద అపియరెన్స్ ఆఫ్ ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ ఆల్సో. మాయిశ్చరైజర్స్ లో మనకి వేరియస్ టైప్స్ ఉంటాయి. ఒకటి ఎమోలియన్స్ అంటాం, హ్యూమెక్టెన్స్ అండ్ అక్లూసివ్. ఎమోలియన్స్ అంటే టు స్మూదెన్ స్కిన్. ఇందులో మనకి నేచురల్ ఫ్యాటీ యాసిడ్స్ లైక్ స్టీరిక్ యాసిడ్, లారిక్ యాసిడ్ అండ్ నార్మల్ మన నేచురల్ ఆయిల్స్ లైక్ కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్, వీటిని ఎమోలియన్స్ అంటాం. నెక్స్ట్ హ్యూమెక్టెన్స్. అవి యూజువల్లీ వాటర్ ఎన్విరాన్మెంట్ నుంచి వాటర్ ని అబ్జర్వ్ చేసుకుని మన స్కిన్ ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. సో ఇందులో యూజువల్లీ యూరియా అండ్ లాక్టిక్ యాసిడ్ అనే కాంపోనెంట్స్ మనం వాడేవి. నెక్స్ట్ థింగ్ ఇస్ అక్లూసివ్. మనం ఒక క్రీమ్ రాయగానే అది ఒక లేయర్ గా ఫార్మ్ అయ్యి మనకి వాటర్ లాస్ ని ప్రివెంట్ చేస్తుంది అన్నమాట. సో దీస్ ఆర్ కాల్డ్ ఎస్ అక్లూసివ్స్. ఏ కండిషన్స్ కి ఎట్లాంటి మాయిశ్చరైజర్స్ చూస్ చేసుకోవాలి? డ్రై స్కిన్ అనుకోండి, యూ కెన్ గో ఫర్ ఎమోలియన్స్. లేదు మనకి కొంచెం ఇరిటేటెడ్ స్కిన్, ఇన్ఫ్లేమ్డ్ స్కిన్ ఉండేటప్పుడు యూస్ అక్లూసివ్స్. బాగా డ్రై స్కిన్ ఉండి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఆల్వేస్ క్రీమీ బేస్డ్ ప్రిపరేషన్స్ ఆర్ బెటర్ దెన్ లోషన్ బేస్డ్. యాక్నీ ప్రోన్ ఉన్న వాళ్ళు ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్ అనేది యూస్ చేసుకోవాలి. అప్లికేషన్ ఆఫ్ మాయిశ్చరైజర్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ల్యూక్వార్మ్ వాటర్ తో స్నానం చేసుకున్న తర్వాత ఆఫ్టర్ యూ ప్యాడ్ డ్రై ద స్కిన్ విత్ ఇన్ 2 to 3 minutes మీరు మాయిశ్చరైజర్ అప్లై చేస్తే దాని ఎఫికసీ అనేది చాలా బెటర్ గా ఉంటుంది.